మొన్నటి వరకు ఐపీఎల్ ఫీవర్తో ఉరుతులుగిన ఫ్యాన్స్కు ఇప్పుడు పొట్టి ప్రపంచ కప్ మరింత కిక్ ఇచ్చేందుకు వచ్చేసింది. బ్యాట్స్మెన్ ఊచకోత, బౌలర్ వికెట్ల వేట, బౌండరీల మోత, సిక్సర్ల హోరుతో అమెరికా తొలిసారి తడిసి ముద్దవనుంది. బేస్బాల్, బాస్కెట్బాల్ అడ్డాలో క్రికెట్ ఫీవర్ మొదలు కాబోతోంది. రేపటి నుంచి స్టార్ట్ కానున్న T20 మెగా టోర్నీలో అందరి కళ్ళు దాయాది పోరు మీదే ఉన్నాయి. ఎన్నికల సీజన్లోనూ క్రికెట్ లవర్స్ కు ఐపీఎల్ ఫుల్ మజాను ఇచ్చింది. దాదాపు 2 నెలలు ధనాధన ఆటతో కట్టిపడేసింది. ఇప్పుడు అంతకు మించి అనేలా T20 టోర్నీ మరికొన్ని గంటల్లో మొదలు కానుంది. మొదటిసారి ఐసీసీ టోర్నీలో ఆడే అవకాశంతో పాటు ఆతిథ్య హక్కులను పొందిన అమెరికా వెస్టిండీస్ తో కలిసి మెగా ఈవెంట్ ను నిర్వహిస్తోంది. అమెరికాలో బేస్బాల్, బాస్కెట్బాల్, ఫుట్బాల్ కు ఫుల్ క్రేజ్ ఉంటుంది. వాటిని చూసేందుకు జనం ఎగబడుతుంటారు. అలాంటి గడ్డ తొలిసారి క్రికెట్ ఫీవర్ ను జనం రుచి చూడబోతున్నారు. T20 టోర్నీ కోసం కొత్త స్టేడియాలను నిర్మించింది అమెరికా. మెగా T20 టోర్నీలో ఈసారి మొత్తం 4 గ్రూపుల్లో 5 జట్ల చొప్పున బరిలోకి దిగుతున్నాయి. తొలి మ్యాచ్ జూన్ 1న ఆతిథ్య దేశం అమెరికా, కెనడా మధ్య జరగనుంది. రెండో ఆతిథ్య దేశం వెస్టిండీస్ తన తొలి మ్యాచ్ ను జూన్ 2న పుపువా న్యూ గినియాతో తలపడనుంది. భారత్ తన తొలి మ్యాచ్ ను జూన్ 5న ఐర్లాండ్ తో ఆడనుంది. జూన్ 17 వరకు మొత్తం గ్రూప్ మ్యాచ్లు జరగనుండగా ఆ తరువాత సూపర్ 8, సెమీఫైనల్, ఫైనల్ మ్యాచ్ జరగనున్నాయి. క్రికెట్ లో ఎన్ని జట్లు ఉన్నా భారత్ పాకిస్తాన్ మ్యాచ్ అంటే మాత్రం అదో చెప్పలేని కిక్. 2 దాయాది దేశాలు ఆడుతున్నాయంటే ప్రపంచం మొత్తం ఆసక్తిగా ఎదురు చూస్తుంది. గ్రౌండ్ లో ఆట, బార్డర్ లో యుద్ధంలా సాగిన ఫీలింగ్ కలుగుతుంది. బాల్ టు బాల్, రన్ టు రన్, ప్రతి నిమిషం ఒక ఉత్కంఠ కలుగుతుంది. ఈసారి కూడా భారత్ పాక్ మ్యాచ్ పై అంతే ఉత్కంఠ నెలకొంది. జూన్ 9న జరగనున్న మ్యాచ్ కోసం ఫ్యాన్స్ వెయిటింగ్ చేస్తున్నారు. అయితే ఈ హై వోల్టేజ్ మ్యాచ్ కు ఉగ్రముప్పు ఉందనే సమాచారంతో న్యూయార్క్ పోలీసులు భద్రతను కట్టుదిట్టం చేశారు. నసావు స్టేడియంలో జరిగే భారత్ పాక్ మ్యాచ్ తమకు ఎంతో ముఖ్యమని ఇప్పటికే న్యూయార్క్ గవర్నర్ సైతం ప్రకటించారు. ఎలాగైనా గెలవాలని భారత్ ఫిక్స్ అయింది. T20 ఫార్మాట్ లో టాప్ ప్లేస్ లో ఉండడంతో పాటు ఆటగాళ్లు ఫుల్ ఫామ్ లో ఉన్నారు. టాప్ ఆర్డర్ నుంచి లోయర్ ఆర్డర్ వరకు అందరూ ఫుల్ స్వింగ్ లో ఉండడంతో 11 ఏళ్లుగా ఐసీసీ కప్ దక్కించుకోవాలనే కలను నెరవేర్చుకోవాలని టీమిండియా భావిస్తోంది.